వర్షాంగులకు శేషం. ఈ సినిమాని ఇప్పుడే చూశాక నాకేమనిపించిందంటే ఫుల్గా నీరసం వచ్చేసింది. అసలు ఏమాత్రం సినిమా ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది సోనీ లీవ్లో. ఈ సినిమా గురించి ఇంకా డీటెయిలింగ్గా మాట్లాడదాం. సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమా మొత్తం కూడా 1890s జరుగుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ వేణు అండ్ మురళి ఎన్నో ఏళ్లుగా ఎక్కడున్నాడో తెలియని తన ఫ్రెండ్ మురళి గురించి సడన్గా వాళ్ళకి తెలుస్తుంది. సో అతని కోసం వేణు వెళ్తాడు. ఈ జర్నీలో క్యాబ్ డ్రైవర్ వినీత్ కి కథ మొత్తం చెబుతూ ఉంటాడు వేణు. అసలు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ జర్నీ ఏంటి, ఎలా వీళ్ళిద్దరు మనస్పర్ధలతో విడిపోయారు, తిరిగి ఎలా ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో మధ్యలో ఎందుకు ఆగిపోయింది, మురళి ఎందుకు మిస్ అయ్యాడనేది సినిమా. చివరికి వేణు మురళి కలిశారా లేదా అనేది సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్: సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే నివిన్ పాలి సీన్స్ బాగుంటాయి. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా పర్లేదు, బాగానే ఉంది. మైనస్ పాయింట్స్: సినిమాలో చాలా మంది పర్ఫార్మర్స్ ఉన్నారు, దాంట్లో ఎవరిని సరిగ్గా యూటిలైజ్ చేయలేదు. స్టోరీని ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకెళ్తారు, అస్సలు ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే ఈ వీకెండ్ ఈ సినిమాని ట్రై చేయకపోవడమే బెటర్. ఐఈటీ రేటింగ్ 2/5.